ఇప్పుడు లైఫ్‌లో కొంతమంది సేవింగ్స్ ఈజ్ హ్యాపీనెస్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. లైక్ దేర్ ఆర్ ఐదర్ ఎక్స్‌ట్రీమ్స్. అయితే ఇట్లా అవతలోడి హ్యాపీనెస్ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. సేవ్ చేసుకుంటేనే అదే హ్యాపీనెస్ అని చెప్పి అనుకోని వాళ్ళ జీవితం అంతా జీవించడం మర్చిపోతూ ఉంటారు. పిల్లలకు కూడా అదే అలవాటు అవుతూ ఉంటది. సహజంగా అట్లాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసిందంటే ఒక డిప్రెస్డ్ కిడ్ బయటకు వస్తూ ఉంటాడు. సో అసలు ఈ అంటే ఓవర్ లిమిటేషన్ కాకుండా పిల్లల్ని ఎట్లా మళ్ళీ బయటికి తీసుకురావాలి? ఒకటేనండి, బేసికలీ మన ఇండియన్ మైండ్ సెట్ ఆఫ్ లివింగ్ తీసుకుంటే జనరేషనల్ వెల్త్ అనేది క్రియేట్ చేయటం అనేది ఇప్పుడు నేను సేవ్ చేయాలి, పిల్లోడు కూడా అదే సేవ్ చేయాలి, అది దాంతో సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరు ఖర్చు పెడతారో తెలియదు. ఎవరు ఖర్చు పెడతారో తెలియదు. నేను ఒక దగ్గర విన్నా అండి, ఎస్పెషల్లీ ఐ థింక్ మా చెల్లెలు చెప్పింది ఒకసారి, అన్న మన ఖర్చు పెట్టిందే మన డబ్బులు. అవును, మనం ఖర్చు పెట్టిందే మన డబ్బులు కదండి. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎంత సేవ్ చేసినా సరే మనం తీసుకెళ్ళలేము, మన పిల్లలు కూడా సేవ్ చేశారనుకోండి వాళ్ళు తీసుకెళ్ళలేరు. అది ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అని చెప్పేసి సేవ్ చేయకూడదు అని కాదు, బట్ యూ షుడ్ లివ్ అ బ్యాలెన్స్ లైఫ్. నాకు ఒక అమెరికన్ ఎకనామిస్ట్ హీ యూజ్డ్ టు గివ్ ఎ ఫార్ములా, ఒక ఫార్ములా ఇచ్చాడు అమెరికన్ ఎకనామిస్ట్. ఆయన ఎప్పుడు నాకు ఆ పేరు, ఆ ఫార్ములా గుర్తుంటుంది. హీ సెడ్ దట్ ఇట్ ఈస్ 10-10-10-10-10-70. ఓకే, 10-10-10-70 is the formula. Okay. That's how we need to spend. 10% you have to give for charity. Okay. Because at the end of the day, whatever you give, it comes back. Yes. Okay. 10% you have to give another person to invest on behalf of you. Okay. Some advisor. 10% we have to take the risk. మనం ఇన్వెస్ట్ చేయాలి. అంటే రియల్ ఎస్టేట్ కొంటామో, లేకపోతే మన సొంతగా ల్యాండ్ కొంటామో, గోల్డ్ కొంటామో, మన సొంతగా. ఓకే. 70% you have to enjoy. Okay. And they say by the time you retire, you will be a millionaire. Okay. So 10-10-10-70 is the rule people can follow. Okay. And that is where you would live a balanced life. Okay.